విశాఖ డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విశాఖ కోఆపరేటివ్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సమ్మె ఇవాల్టికి 28 రోజులకు చేరుకున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు. ఇక డైరీ కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాడి రైతుల మీద ఏర్పడిన విశాఖ డైరీ ఇవాళ రైతుల్లో మర్చిపోవడం బాధాకరమన్నారు. కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ ఇవ్వకపోవడం, కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. వెంటనే యాజమాన్యం డైరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కూడా చర్చలు అయితే చేస్తుంది, కానీ సమస్యల పరిష్కారానికి మాత్రం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము కోరుతుంది ఏమిటి అంటే, ఈ రోజు 20 సంవత్సరాలుగా ఇలా వేతనాలు మారలేదు. ఒక ట్రైనింగ్ అనేది 14 సంవత్సరాల నుంచి ఒక ట్రైనింగ్ గా కొనసాగడం ఎక్కడైనా ఉందా దేశంలో? అలాగే అగ్రిమెంట్ వర్కర్లు శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో నిరంతరం పర్మనెంట్ కార్మికులు చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళని అగ్రిమెంట్ పేరుతోటి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని అణిగిమణిగి ఉండేటట్టుగా రెన్యువల్ చేసే క్రమంలో ఇబ్బందులు పెడుతూ అగ్రిమెంట్ కార్మికులకు అనేక మందిని ఉంచారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి ఎక్కడ కూడా వాళ్ళకి పిఎఫ్ గానీ, ఈఎస్ఐ గానీ, బోనస్ గానీ లేదా ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా వీళ్ళ పేర్లతోటి డబ్బులు మాత్రం కంపెనీ నుంచి చెల్లిస్తా ఉన్నారు. కానీ ఈ డబ్బులు అనేది కార్మికులకు మాత్రం చెందట్లేదు. కార్మికులు ఈ రోజున చాలా కట్టు బానిసలుగా ఉన్న పరిస్థితి. 399 రూపాయలతోటి ఈ విశాఖ నగరంలో ఒక కుటుంబం జీవనం కొనసాగించడం సాధ్యపడుతుందా? ఈ రెండు యూనియన్స్ కి ధీటుగా, రెండు యూనియన్స్ కి ప్రత్యామ్నాయంగా మేనేజ్మెంట్ యూనియన్ పెట్టి మా యొక్క హక్కులను పూర్తిగా హరించి ఈ యొక్క సమస్యల పరిష్కారం కాకుండా తాత్సారం చేస్తుంది. ఇప్పటికైనా అన్న పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, హౌస్ కమిటీ చైర్మన్ గారు, ముఖ్యంగా జ్యోతుల్ నెహ్రూ గారు, మిమ్మల్ని అందరం కూడా చేతులు జోడించి మా అందరి యూనియన్ సభ్యుల తరఫున కోరుతున్నాం. ట్రైనీ అంటే దానికి అర్థం ఏంటో మాకు అర్థం కావట్లేదండి. ఏదో జీవో తెచ్చి సార్ ఇది మాకు ఇంప్లిమెంట్ చేయండి, జీవో మీకు వర్తించదని చెప్తారండి. ఇక రిటైర్మెంట్ అయిన పెద్దలకు వచ్చిన బెనిఫిట్స్ కూడా మాకు ఈరోజు రాలేదండి. రిటైర్మెంట్ అయిపోయిన పెద్దలకు వచ్చిన బెనిఫిట్స్ 10% కూడా మాకు రాక మేము ఈ రోజు ఈ బాధతో ఈ విధంగా మేము ముందుకు వచ్చామండి. ఇది మీరు ప్రభుత్వ పెద్దలకి, ప్రభుత్వంలో ఉన్న మనుషులకి, స్థానిక ఎమ్మెల్యేలకు తెలియజేసి మాకు న్యాయం చేకూర్చాలని, అలాగే తక్షణం మేనేజ్మెంట్ వచ్చి పొడు మాటలు కాకుండా కూర్చొని మమ్మల్ని కూర్చోబెట్టి ఈ యొక్క సమస్యలు క్లియర్ చేస్తారని కోరుతున్నాం మీ ద్వారా. మాకు కేవలం 399 రూపాయలు ఇచ్చి 26 రోజులు డ్యూటీ చేస్తే 10,400 వస్తుంది. ఈ విశాఖపట్నంలోని 10,400తోనే మా కుటుంబ పోషణ చాలా తక్కువ ఉందని మాకు కనీస వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మాకు రావాల్సిన 21,000 రూపాయలు ఇప్పించమని, అలాగే మాకు 5 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయమని మేము డిమాండ్ చేసాం. అవి నెరవేర్చాలని హౌస్ కమిటీ వారు మేము కోరుతున్నాం.